హలో అండి. లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పినట్టు మజ్జిగన్ గుడి వెళ్ళాక, ఆ తర్వాత నేనెళ్ళింది జగన్నాథ స్వామి టెంపుల్‌కి. అదృష్టం లేదు నాకైతే. ఎందుకంటే దర్శనం చేసుకుని. ఎందుకు ఆల్రెడీ గుడి మూసింది. మిట్ట మధ్యాహ్నం వస్తే ఎవరు గుడి ఓపెన్ చేసి ఉంచుతారు? ఇంకేం చేస్తా అని చెప్పేసి గుడిలో చాలా సేపు కూర్చొని, ఇంకా గుడి మొత్తం అలా తిరిగి చూడడం మొదలెట్టాను. గుడి మాత్రం చాలా బాగుంది. కానీ దర్శనమే లేదు. అది కొంచెం బాధగా ఉంది. చాలా సేపు గుడిలో ఉండిపోయిన తర్వాత నాకో విషయం వచ్చింది. ఇంటికెళ్ళాలి కదా అని చెప్పేసి టైం అయిందనేసి. సరే అని చెప్పేసి ఇంక నేను కూడా బయలుదేరదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా కానీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు గ్యారంటీగా గుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా రాయగడ నుంచి ఇంక స్టార్ట్ అయింది ఆటోలో. ఇక్కడ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఈ ఊరు చాలా బాగుంది. కానీ ఎందుకో తెలీదు గానీ నచ్చేసింది. నాకైతే ఉండిపోవాలనిపించింది. కానీ ఏం చేస్తాం మనది కాదుగా. ఇంకా రైల్వే స్టేషన్ కూడా దగ్గరేను. ఇంకా రైల్వే స్టేషన్‌కెళ్ళగానే ఇప్పుడైతే నీట్‌గా దర్శనం మొత్తం అయిపోయి దాని తర్వాత ఇంకో గుడికెళ్ళాను. ఆ గుడిలో మొత్తం అసలు ఖాళీ లేదు. గుడి మొత్తం మూసింది. అదృష్టంగా ఉంటది అది. దాంతో మళ్ళీ ఇక్కడ చిన్నగా రైల్వే స్టేషన్‌కి వచ్చాను. మళ్ళీ మళ్ళీ 5 గంటలకి నాకు ట్రైన్ ఉంది. ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకా రిటర్న్ మనం వైజాగ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి విజయనగరం వెళ్తాం. అక్కడి నుంచి వైజాగ్ వెళ్తాం. లోపలికి ఎంట్రీ ఇచ్చినట్టు సరే ఇంక ట్రైన్ కూడా వచ్చేసింది. ఏంది ఇంత త్వరగా వస్తుందని నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ట్రైన్ ఎక్కేసాను. ఇంకా విండో సీటే దొరికింది అదృష్టం కొద్దీ నాకైతే. విండో సీట్ దొరికితే అదొక ఆనందం. కానీ ఎళ్ళిపోతున్నప్పుడు ఏదో ఫీలింగ్ మిస్ అవుతున్నట్టు. ఏంటో తెలీదు గానీ ఉండిపోతే మళ్ళీ బావుండనిపిస్తుంది నాకైతే. కానీ మళ్ళీ వస్తాను రాయగడికి. సరే అండి. ఇంకా విజయనగరం వచ్చేసాను. ఇక్కడి నుంచి మా ఇంటికెళ్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.